సాధారణంగా ఆటో డ్రైవర్ అంటే పొద్దున్న వచ్చి సాయంత్రానికి ఇంటికి ఎంత లెక్క తీసుకెళ్ళామన్నది ప్రతి ఒక్కరి కాన్సెప్ట్. ఈరోజు ఎంత సంపాదించాలన్న ఆలోచన విధానంతో కొంతమంది ఉంటే ఎప్పుడూ సంపాదనే కాదు, ప్రకృతిని కాపాడాలి, మనకు తోచిన సహాయం చేయాలంటూ కూడా మానవత్వం చాటుకుంటున్నాడు ఓ ఆటో కార్మికుడు. మనం చూస్తున్న ఏదైతే ఈ ఆటో పచ్చదనం, పరిశుభ్రత, చెట్లు మనం సాగితేనే ఆ చెట్ల వల్ల మనం బతకగలుగుతాం అన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఈ ఆటో అంతా కూడా మొత్తం చెట్లతో నింపేసినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఎవరైతే విద్యార్థులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అలాంటి వారిని కూడా ఉచితంగా డ్రాప్ చేస్తాడు. అసలు ఈయన కాన్సెప్ట్ ఏంటి, ఈయన ఎందుకు ఇలాంటి చేస్తున్నాడు అనేది ఒకసారి మనం ఈ యొక్క ఆటో డ్రైవర్తోనే మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఎందుకు ఈ రకంగా ఎవరు ఆలోచించారు? మీరు ఎందుకు ఈ రకంగా చెట్లు పెంచాలన్న మీకు ఎంత అభిమానం ఎందుకు? వీడియో ఛానల్ వారికి ధన్యవాదాలు. చెట్లను పెంచండి, పర్యావరణ కాపాడండి. చెట్లను పెంచుదాం, పర్యావరణ కాపాడుదాం. ఎంత గొప్ప మాట అండి ఇది. ఒక్కసారి ఆలోచన చేయండి. చెట్లను పెంచుదాం, పర్యావరణ కాపాడుదాం. ఎటువంటి మాట ఇది! ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన విషయం ఇది. మీరు చెట్లను ఎక్కడ పట్టినా చెట్లను నరికేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. చెట్లు నరకద్దండి, చెట్లను పెంచండి. చెట్లను పెంచండి. చెట్లను పెంచిన దానివల్ల మనకు ఆక్సిజన్ బాగా వస్తుంది. రెండోది ఏమి, వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడతాయి అంటే కారణమేమి? చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయి. నీడపాటును మంచి ఎండలో పోతారు, నీడపాటుకు పోయి ఉండాలంటారు. అయినా చెట్లు లేకపోతే మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయకూడదా? చెట్లు పెట్టండి. చెట్లు వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంది. ఆక్సిజన్ వస్తుంది. చెట్ల వల్ల మనకు పర్యావరణ బాగుంటుంది. దానివల్ల మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికాడ మీరు చెట్లు నాటండి. మీరు బర్త్డే చేసుకుంటా అన్నారు. ఎక్కడ పట్టినా బర్త్డేలు చేసుకుంటారు, హంగామాగా చేస్తారు. కానీ ప్రకృతి పరంగా ఒకసారి ఆలోచన చేసినారా? చెట్లను నాటుదాము, లేదా చెట్లను ఎవరికన్నా దానం చేద్దాము. చెట్లను దానం చేస్తే 10 మంది నాటుతారు కదా. నాటిన దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. మీకే కాదు, మీ బిడ్డలకు మంచి ఉపయోగం ఉంటుంది. కాబట్టి చెట్లని దయచేసి చెట్లు నాటిన దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆక్సిజన్ వస్తుంది, పండ్లు కాస్తాయి, పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని నరికేస్తారంటే ఒక్కసారి మనం తల నరుక్కున్నట్లే. బాగా ఆలోచన చేయండి. ఈ చెట్లు నరికేస్తాండారంటే మన తల నరికినట్లే. మీరు ఆలోచన చేసి చెట్లు ఎప్పుడు కూడా కానీ నరకద్దండి. చెట్లు పెట్టండి. చెట్లు పెట్టిన దానివల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. మీ బిడ్డలకు మంచి ఉపయోగం ఉంటుంది. మనకు వ్యాధులు రాకుండా ఉండాలంటే, పొల్యూషన్ బాగుండాలంటే చెట్లు పెంచాలి. చెట్లు పెంచిన దానివల్లనే మనకు మంచి ఉపయోగం ఉంటుంది. దయచేసి ఈ 4 మాటలు మీరు ఆలోచన చేయండి. అంటే మీరు గతంలో కూడా ఇంకా ఎక్కువ చెట్లు పెట్టున్నారు. అంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా తక్కువ. నాకు లోన్ వచ్చారు. నాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజరు ఆటోలో కూర్చొని ఎంత బాగుందయ్యా మీ ఆటో అనేసిందని, నీకు ఆటో ఏమన్నా ఇచ్చారా అన్నారు. లేదు సార్ అన్న. ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండుదా, నీకు నేను ఆటో శాంక్షన్ చేస్తానని 3 రోజులకి కనీసం 4 నెలలు 5 నెలలు తిరిగిన వాళ్ళకి కూడా ఆటోలు దొరికేది కష్టం. అట్టాడిది 3 రోజులకే 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేశాడు. షూరిటీ లేదు అన్నా. షూరిటీ అవసరం లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నీకు నేను ఆటో శాంక్షన్ చేస్తాను అని చెప్పి ఇచ్చేసి 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. తీసుకుపోయి ఆడ కట్టేశాను. 50,000 కట్టినాను, ఆటో తెచ్చేసినాను. ఇప్పుడు నీ ఆటోలో కూర్చున్న జనాలకి నువ్వు చెప్తావా చెట్లు నాటండి అని? చెట్లు ఒకరికి నేను అదే చెప్పేది, చెట్లు నాటండి. మీ ఆటో వచ్చినటువంటి బాడీకి వచ్చినటువంటి ప్యాసింజర్స్ కూడా నేను డబ్బు ఎక్కువ తీసుకోను. మీరు ఎంత బుద్ధి పుడితే అంత తీయండి. డబ్బు లేదా సరే పర్వాలేదు, నేను బాధపడను. మీకు డబ్బు మీరు ఇవ్వలేదని నేను బాధపడను. మీరు క్షేమంగా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాది. మీరు ఉచిత ఏదైతే గర్భిణీ స్త్రీలకు కావచ్చు, విద్యార్థులకు కూడా ఏదైనా ఉచితంగా డ్రాప్ చేసే విధంగా కూడా మీరు ఇదంతా రాసున్నారు. మీకు ఎందుకు ఆ కాన్సెప్ట్ కూడా మీరు ఎందుకు ఎంచుకున్నారు? నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన దానివల్ల నాకు భగవంతుడు ప్రాణ ప్రతిష్ఠ చేసినాడు. కాబట్టి నేను 10 మందికి సేవ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఈ కాన్సెప్ట్, ఈ సేవలో దిగేసినాను. రెండోది ఏమిటంటే, మన అవయవాల్లో గొప్ప అవయవం ఏదిరా అంటే గుండె, కన్ను. బాగా ఆలోచన చేయండి. గుండె, కన్ను. కాబట్టి ఈ కన్ను ఆపరేషన్ చేయాలంటే అరవింద్కు పోవాలా.
ఆ బస్ స్టాండ్ కాడికి పోయేసి మీరు అడిగినారంటే వాళ్ళు 300 400 అడుగుతారు పాపం. వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చిస్తారయ్యా 400 300? అదే మన ఆటో ఉంది కదా, గ్రీన్ ఆటో ఉంది కదా, మీకు నెంబర్ చెప్తా నేను. గ్రీన్ ఆటోకి ఫోన్ చేయండి, నేను వస్తా, మిమ్మల్ని తీసుకుపోయి అరవింద్ హాస్పిటల్ కార్ చేరుస్తా. మీకు ఎంత బుద్ధి పుడితే అంత చేయండి, నాకు డబ్బులు. మిమ్మల్ని డిమాండ్ నేను చేయను. మీకు మనస్తృప్తిగా హ్యాపీగా మీరు పోవాలి, ఇంటికి వెళ్ళే బాధ్యత నాది. ఆ పని నేను చేస్తా. ఏదైతే మనం చూస్తున్నాం, కేవలం చెట్లే కాదు మానవతావాదిగా కూడా ఆయన నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాలి. ఏదైతే తిరుమలకు నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు, మనం చూడొచ్చు ఆటో పైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితం అంటూ కూడా. ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జామ్ రాసే టైం కావచ్చు, లేదంటే స్కూల్కి నడుచుకొని వెళ్తున్నటువంటి పిల్లల్ని చూసినా కానీ ఈ ఆటో ఆడాగి వాళ్ళని ఆటోలు ఎక్కించుకొని స్కూల్ దగ్గర వదిలేటువంటి కార్యక్రమాలు ఈయన నిర్వహిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఎందుకు అంటే, నాకు దేవుడు పునర్జన్మనిచ్చాడు, ఆ యొక్క పునర్జన్మని నేను సుకృతం చేసుకోవాలంటే మానవ సేవ నిరూపించుకుంటేనే ఆ యొక్క నా జన్మకి అర్థం ఉంటుందన్నది ఆయన ప్రధాన అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు ఆటో అంతా కూడా ఏదైతే పచ్చటి చెట్లతో ఏదో మంచి సందేశాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా రాసినటువంటి పరిస్థితి. పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం మహాభాగ్యం, చెట్లను పెంచండి, పర్యావరణ కాపాడండి అంటూ కూడా ఎంతో ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చేటువంటి ఒక కార్యక్రమం లాగా ఒక సాధారణ ఆటో డ్రైవరు ఏదైతే ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రజలంతా కూడా, నగరవాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వెనక ఏదైతే చెట్ల గురించి ఆయన ఎంత అద్భుతంగా రాసినటువంటి పరిస్థితి. చెట్లే కాదు, మనం నడుచుకోవాల్సినటువంటి విధానం కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, సురక్షితంగా గమ్యాన్ని చేరండి. ప్రతి ఒక్కరు ప్రాణం అన్నది చాలా వాల్యూ అయినది. మనం సమాజంలో బతికినప్పుడు విలువలతో బతకాలి, పద్ధతిగా బతికితే సమాజానికి మనమంతు చెడు కాదు కదా, మంచి చేసేందుకు ప్రయత్నించాలి తప్ప చెడు మార్గం కూడా పోయేదానికి ఎవరు కూడా ఉండకూడదు. మనం చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్ అయ్యి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేలాగా ఉండాలన్నదే నా ఉద్దేశం అంటూ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.